వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో. ఇఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ పెర్పెండిక్యులర్ టు ద అదర్ ప్లేన్. సపోజ్ మనకి హారిజంటల్ ప్లేను అండ్ వర్టికల్ ప్లేన్స్ ఉంటాయి కదా. హారిజంటల్ ప్లేన్కి కానీ ఏదో ఒక ప్లేన్కి సపోజ్ మనం ఒక సిలిండర్ తీసుకుంటే సపోజ్ దిస్ ఈజ్ ద సిలిండర్ ఆర్ ఎనీథింగ్. సిలిండర్ మనం తీసుకుంటే ఇది సపోజ్ యాక్సిస్ ఆఫ్ ద సిలిండర్ ప్యారల్ టు వన్ ప్లేన్. ఒక ప్లేన్కి ప్యారలల్గా ఉండి అదర్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంటే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 50 mm. సిలిండర్ డయామీటర్ 50 mm ఇచ్చాడు అండ్ హైట్ 60 mm. డయామీటర్ 60 mm, హైట్ 60 mm. 50 mm 60 mm ఈజ్ ఆన్ విపి. దేని మీద ఉంది? విత్ ఇట్స్ బేస్. దాని బేస్ దేని మీద ఉందండి? వర్టికల్ ప్లేన్ మీద ఉంది. సపోజ్ మనం ఎలా చూసుకుంటే ఇది ఎలా చూసుకుంటే ఇప్పుడు దీని సిలిండర్ ఎలా ఉంటుందో మనకి నార్మల్గా సిలిండరు ఎలా ఉంటుంది సిలిండర్. ఓకే, సిలిండర్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి సిలిండర్ ఎలా ఉంటుంది. దీని యాక్సిస్ ఇలా వస్తుంది. ఓకే, దీని యాక్సిస్. దీని తాలూకా డయామీటర్ 50 అండ్ హైట్ 60. దీని తాలూకా డయామీటర్ ఎంతండి? 50. హైట్ దిస్ ఈజ్ 60. ఓకే, డయామీటర్ ఇది ఇచ్చాడు. ఇది ఎలా ఉందని చెప్తున్నాడు? హైట్ ఈజ్ ఓకే, డయామీటర్ ఇస్ 50 mm, హైట్ ఈజ్ 60 mm, ఈజ్ ఆన్ విపి విత్ ఇట్స్ బేస్. హారిజంటల్ ప్లేన్ దేని మీద ఉంది? ఆన్ వర్టికల్ ప్లేన్ ఇది. ఇది హారిజంటల్ ప్లేన్. దీని తాలూకా ఈ సిలిండర్ తాలూకా బేస్ దేని మీద ఉంది? ఆన్ వర్టికల్ ప్లేన్. ఆన్ వర్టికల్ ప్లేన్ అంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఇది? ఆన్ వర్టికల్ ప్లేన్ అనేసరికి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. వర్టికల్ ప్లేన్ మీద ఎలా ఉంది? ఓకే, మనకి వర్టికల్ ప్లేన్ మీద ఇది మనకి డాటెడ్ లైన్ కనిపిస్తాయి. ఓకే, వర్టికల్ ప్లేన్ మీద ఎలా ఉంది? దీని తాలూకా బేస్ చూసారు కదా. ఇది బేసు. దీని తాలూకా బేస్ దేని మీద ఉందని చెప్తున్నాడు? ఆన్ వర్టికల్ ప్లేన్. ఆన్ విపి విత్ ఇట్స్ బేస్. ఇట్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి. చూడండి, ఇది ప్యారలల్ టు హెచ్పి ఇది హారిజంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. ఈ ప్లేన్కి దీని యాక్సిస్ ఈ ప్లేన్కి ఎలా ఉంది? పెర్పెండిక్యులర్గా ఉంది. దీనికి ఏమో ప్యారలల్గా ఉంది. ఓకేనా, ఈ యాక్సిస్ దీనికి ప్యారలల్గా ఉంది. ఓకే, ఇట్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ 15 mm అబోవ్ హెచ్పి. ఇది ఎంత దూరంలో ఉంది? యాక్సిస్ ఇక్కడ నుంచి అబోవ్ హెచ్పి అన్నాడు. అబోవ్ హెచ్పి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు? 15 mm. ఇప్పుడు మనం దీన్ని డ్రా చేద్దాం. ఎక్స్ వై. సపోజ్ మనకి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుందండి? దీని తాలూకా ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది? దీని తాలూకా ఫ్రంట్ వ్యూ మనకి ఏం కనిపిస్తుంది? ఇది ఒకటే కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ మనకి ఎంత దూరంలో? ఇది ఏమైనా ఉంది? 15 mm అబోవ్ హెచ్పి అన్నాడు కాబట్టి 15 mm అబోవ్ హెచ్పి. ఫ్రంట్ వ్యూ 15 mm అబోవ్ హెచ్పి అన్నాడంటే ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్కి మీద వస్తుందని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కావాలనుకుంటే మీరు అవి చూడండి. అబోవ్ హెచ్పి. ఇప్పుడు మనం ఒక యాక్సిస్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు దీని మీద వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? 15 mm. ఓకే, ఇట్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి and 15 mm above HP. ఏదండి? డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ సిలిండర్ అండ్ హైట్ ఈజ్ 60 mm ఈజ్ ఆన్ విపి విత్ ఇట్స్ బేస్. ఇట్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ 15 mm అబోవ్ హెచ్పి. అంటే ఇక్కడ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది? యాక్సిస్ కాదు ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 15 mm, ఇది 15 mm హైట్లో ఉంది.
ఓకేనా, ఇది 15 mm హైట్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఎలా డ్రా చేస్తాం. సో ఇదంతా మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి. సో డయామీటర్ మనకి 50 mm ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఇలా 50 mm డ్రా చేస్తాం. ఓకే, సో 50 mm ఇక్కడ మనం ఇలా డ్రా చేసాం. సో ఓకే, ఇది సెంటర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి టాప్ వ్యూ ఎలా కనిపిస్తుందండి. సో టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, సో ఒక రెక్టాంగిల్లా కనిపిస్తుంది. సో ఇది మరి ఎక్కడ డ్రా చేయాలి, రిఫరెన్స్ లైన్ కింద డ్రా చేయాలా, ఎక్కడ డ్రా చేయాలి, జాగ్రత్తగా చూడండి. ఆన్ వీపీ అంటే రిఫరెన్స్ లైన్ మీదే మనం డ్రా చేయాలి. సో రిఫరెన్స్ లైన్ మీద డ్రా చేయాలి కాబట్టి మనం దీన్ని ఈ ప్రొజెక్షన్ లైన్ వర్టికల్గా సో డౌన్కి డ్రా చేస్తాం. ఓకే, సో డౌన్ డ్రా చేసి ఇప్పుడు మనం ఏం చేస్తాము, జస్ట్ దీని మీద సో ఇది ఇలాగా. సో ఇది పైనుంచి మనం చూస్తున్నాం కాబట్టి సో ఇది ఎంత అంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఇది ఎంత హైట్ ఎంత అన్నాడు మనకి 60 mm. సో 60 mm మనం కిందకు దించుతాం ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవాలి. సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 50. ఇది మీరు ఊహించుకోవాలి, ఇది మీరు డ్రా చేయాల్సిన పని లేదు. ఎలా ఉంది అన్నది నేను చూపించడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను. సో మీరు పక్కన ఎక్కడైనా దాని మీద ఇది ఊహించుకోగానే ఇలా డ్రా చేస్తే మీకు 100%. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 50 mm అండ్ హైట్ 60 mm is on VP with its base. So on VP with its base, it is parallel to HP. So HP కి ప్యారలల్గా ఉంది and 15 mm above HP. సో 15 mm above HP on VP కాబట్టి ఇది. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఏ కోన్ ఆఫ్ బేస్, ఏ కోన్ ఏమన్నాడు, ఏ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్. సో బేస్ డయామీటర్ 50 mm. కోన్ అంటే ఎలా వస్తుందండి మనకి, సో కోన్ ఎలా వస్తుంది. ఓకే, ఏ కోన్ ఆఫ్, సో ఎలా వస్తుంది. సో కోన్ ఆఫ్ డయామీటర్ సో 50 అండ్ హైట్ 60. సో ఈ డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు, సో దిస్ ఈజ్ సో డయామీటర్ 50. సో హైట్ మనకి 60 ఇచ్చాడు. ఓకే, సో మనకి డయామీటర్ 50 ఇచ్చాడు, హైట్ 60 ఇచ్చాడు. ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో దేని మీద ఉంది, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్. దీని బేస్ దేని మీద ఉందండి, హారిజంటల్ ప్లేన్ మీద ఉంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతిదాన్ని కూడా మనం ఎలా ఊహించుకోగలిగితే వెరీ సింపుల్. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, సో ఇప్పుడు మళ్ళీ ఇంకా చూద్దాం. రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్, ఇట్స్ యాక్సిస్ ఇస్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. దేని యాక్సిస్ అంటే దీని యాక్సిస్ సో 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇట్స్ యాక్సిస్ ఈజ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇట్స్ యాక్సిస్ ఈజ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో అంటే దీనికి ముందునే 40 mm దీని యాక్సిస్, అంటే ఈ యాక్సిస్ దీనికి ముందునే ఎంత దూరంలో ఉందన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇది ఎలా డ్రా చేద్దాం, ఇక్కడెక్కడో డ్రా చేద్దాం. ఆన్ దీని బేస్ ఎలా ఉంది, సో దీని యాక్సిస్ ఇక్కడ ఉంది. అంటే దీని నుంచి ఇది ఎంత దూరంలో ఉందన్నాడు వర్టికల్ ప్లేన్కి, దిస్ ఈజ్ సో 40. సో ఇది దీని మీద ఉంది కాబట్టి సో ఎలా వస్తుంది మనకి. సో ఇప్పుడు దీనికి టాప్ వ్యూ ఎలా వస్తుందండి మనకి. ఓకే, ఒక్క నిమిషం, దీన్ని వేరే కలర్లో మీకు డ్రా చేసి చూపిస్తాను. సో వేరే కలర్లో డ్రా చేస్తే సో దిస్ ఈజ్ ఎలా ఉంది దీని యాక్సిస్ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది. ఓకే, సో ఈ యాక్సిస్ నుంచి ఇలా మనం డ్రా చేసాం. ఓకే, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు కాబట్టి అంటే ఇక్కడ నుంచి దీని యాక్సిస్ ఎంత దూరంలో ఉందండి, సో 40 mm దూరంలో ఉంది. సో దీని తాలూకా డయామీటరు సో ఇదేమో 6, ఇదేమో 50. సో ఈ హైట్ ఏమో ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. ఇది డయామీటర్ 50 ఇచ్చాడు, హైట్ ఏమో 60 ఇచ్చాడు. సో 40 mm మనకి, సో 40 mm యాక్సిస్, దీని ఇట్స్ యాక్సిస్ ఈజ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ, సో టాప్ వ్యూ ముందు డ్రా చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ వ్యూ మనకి ప్రొజెక్షన్ లైన్స్తో వస్తుంది కాబట్టి ముందు టాప్ వ్యూ డ్రా చేయాలి. సో టాప్ వ్యూ XX
ఓకే. సో టాప్ వ్యూ ముందు డ్రా చేద్దాం. సో టాప్ వ్యూ ఎంత కిందకు వచ్చిందండి? దీని యాక్సిస్, సపోజ్ ఇది యాక్సిస్ తీసుకుంటే యాక్సిస్ ఎంత దూరంలో ఉందని చెప్పాడు మనకి? దిస్ ఈజ్ 40లో ఉంది. సో ఈ యాక్సిస్ మీద నుంచి మనం ఎంత సర్కిల్ డ్రా చేయాలి? సో 50. సో ఎందుకంటే డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? డయామీటర్ 50 mm కాబట్టి డయామీటర్ 50 mmతో సో ఈ యాక్సిస్ ఎంత దూరంలో ఉందన్నాడు కాబట్టి సో మనం ఇలా డ్రా చేస్తాం. సో ఇది మనకి సో కోన్ కాబట్టి మనం ఏం చేయాలి? దీని తాలూకా ప్రొజెక్షన్ లైన్స్ వర్టికల్గా సో మీదకి తీసుకొని వెళ్దాం. ఓకే, ప్రొజెక్షన్ లైన్స్ ప్రొజెక్షన్ లైన్స్ మీదకి తీసుకువెళ్ళాను. సో ఎంత హైటు? సో ఎంత హైట్ అండి? ప్రొజెక్షన్ లైన్ ఎంత హైట్ ఉంది? 60. సో ఇక్కడ నుంచి మనకి సో 60 తీసుకుంటాం. సో దిస్ ఈజ్ 60. సో ఈ లైన్ని మనం ఇక్కడికి ప్రొజెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి ప్రొజెక్ట్ చేసాం. సో దీని నుంచి మనం ఇలాగ సో ఇప్పుడు మనం వ్యూస్ డ్రా చేద్దాం. ఇది దీని మీద ఎందుకు వచ్చింది? సో రెఫరెన్స్ లైన్ ఎందుకు ఆనుకొని ఉందంటే సో రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ ఇట్స్ బేస్. దీని బేస్ దేని మీద ఉంది? హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి. సపోజ్ హారిజాంటల్ ప్లేన్ మీద నుంచి కాకుండా సో కొద్దిగా హైట్కి వచ్చింది అనుకుందాం, కొద్దిగా ఇలా మీదకి వచ్చింది అనుకుందాం, ఆటోమేటిక్గా ఇది కూడా సో ఇంత హైట్కి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 30 mm పొజిషన్ సచ్ దట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ inclined at 30 degrees to HP and also of its edge 10 mm above HP, its face 20 mm in front of VP. Draw the projections of cube. ఇక్కడ చూడండి మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు, ప్రతిదీ కూడా మెన్షన్ చేశాడు. సో ఫేస్ అన్నాడు, ఎడ్జ్ అన్నాడు అండ్ మళ్ళీ ఫేస్ అన్నాడు. సో ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. సో మనకి క్యూబ్ ఎలా వస్తుందంటే ఎలా ఉంటుంది క్యూబ్? సో ఈ క్యూబ్లో దిస్ ఈజ్ ఫేస్, ఇవన్నీ కూడా ఫేసెస్. మనకి ఎన్ని ఫేసులు ఉంటాయి క్యూబ్లో? సో 1 2 3 4 5 6 ఫేసులు ఉంటాయి. సో ఈ 6 ఫేసుల్లో ఒక ఫేసు 30 degrees to HP అన్నాడు. ఏదో ఒక ఫేసు, ఇదొక ఫేస్ ఉంది, ఇదొక ఫేస్ ఉంది, ఏదో ఒక ఫేసు సో 30 degrees to HP. సో ఇది ఎడ్జ్ అంటే ఇది ఒక ఎడ్జ్ ఏం చేసింది? సో 10 mm అబోవ్ HP ఉంది. సో అంటే ఇప్పుడు మనం సో ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఒక లైన్, రెఫరెన్స్ లైన్ ఒకటి డ్రా చేద్దాం. దిస్ ఈజ్ XY. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. సో వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ దిస్ ఈజ్ ఫేస్ అనుకుందాం. ఈ ఫేసు లేకపోతే ఈ ఫేసు 30 degrees to HP. సో హారిజాంటల్ ప్లేన్కి సో 30 degrees హారిజాంటల్. సో ఇప్పుడు 30 degrees to హారిజాంటల్ ప్లేన్ అంటే ఇప్పుడు ఈ ప్లేను హారిజాంటల్ ప్లేన్ మీద గురించి ఇక్కడ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ అంటే ఏదో ఒక ఎడ్జ్ ఎంత దూరంలో ఉందన్నాడు? 10 mm అబోవ్ HP. సో 10 mm అబోవ్ HP అంటే మనకి ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది? దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది. సో ఫ్రంట్ వ్యూ మనకి సో 10 mm అబోవ్ HP వస్తుంది. ఓకే, 10 mm. సో 10 mm ఇక్కడ మనం ఒక చిన్న రెఫరెన్స్ లైన్ లాగా ఇలా తీసుకున్నాం. సో రెఫరెన్స్ లైన్ లాగా తీసుకొని ఇప్పుడు ఏమన్నాడు? సో వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ ఇన్క్లైన్ టు 30 degrees. ఓకే, 30 degrees. వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ అంటే సపోజ్ ఈ ఫేస్ని మనం 30 degreesలో ఇక్కడ డ్రా చేస్తే సరిపోతుంది కదా. సపోజ్ ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఏ అనే పాయింట్ తీసుకున్నాను. ఇది ఒక ఫేస్. సో ఈ ఫేస్ని నేను 30 degreesలో అంటే సో సైడ్ ఎంత అంటే మనకు 30 కదా. సో ఇప్పుడు నేను ఇది 30 degrees పెట్టాను. సో 30 degrees పెట్టి సో దిస్ ఈజ్ 30 degrees. సో A to B C D. ఓకే, సో ఇప్పుడు వచ్చింది కదా. సో క్యూబ్ వచ్చింది కదా మనకి. ఓకే, ఎగ్జాక్ట్గా నేను డ్రా చేయలేదు. ఓకే, సో ఎలా చూసుకోండి, ఎగ్జాక్ట్ డైమెన్షన్స్కి నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేస్తున్నాను కాబట్టి మీరు చూడండి. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఒకటి సాటిస్ఫై అయింది. ఫేస్ ఇన్క్లైన్
at 30 degrees to HP. సో 30 degrees to HP. ఇది ఎక్కడంటే వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్ కదా, ఇది ఎలా ఉంటుంది కదా ఎడ్జ్, సో ఇలా ఎడ్జ్ ఉంటుంది కదా యాక్చువల్గా ఇవి క్యూ. సో ఎడ్జ్ 10 mm అబవ్ హెచ్పి. సో నెక్స్ట్ ఇట్స్ ఫేస్, ఇంకొక ఫేస్ ఏమన్నాడు, వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో ఇంకో ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే మనకి టాప్ వ్యూ ఎంత వస్తుందండి, కిందన వస్తుంది అని అర్థం. సో టాప్ వ్యూ మనకి సో కిందనే వస్తుంది అని అర్థం. సో ఇది కూడా మనం ఒక రెఫరెన్స్ లైన్ ఉందాం. సో మనకి టాప్ వ్యూని మనం ఎప్పుడు ప్రొజెక్షన్ లైన్స్లో మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ లైన్ మనకి వెనకాల ఉండిపోయింది కాబట్టి ఇది సో మనకి డాటెడ్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు దీని హైట్ మనకి ఎంత వస్తుంది, సో మనకి హైట్ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు కాబట్టి, సో మనకి హైట్ 30 ఇచ్చాడు కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో 30 తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి సో 30 తీసుకొని సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిందే. ఓకేనా, సో ఇది మనకి కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో నుంచి వస్తే ఇది మనకు కనిపిస్తుంది, సి లైన్ కనిపిస్తుంది. సో ఇది ఇన్సైడ్ ఉండిపోయింది కాబట్టి దీన్ని డాటెడ్ లైన్లో మనం పెట్టాల్సింది, కనబడలేని లైన్ డాటెడ్ లైన్లో పెట్టాలి. సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్క్లైన్డ్ 30 degrees to HP and one of its edge 10 mm above HP and 20 mm in front of VP. సో ఇలా మనం ప్రొజెక్షన్స్, సాలిడ్ తాలూకా ప్రొజెక్షన్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this